25 ఫస్ట్ ఫలించలే, మళ్ళీ 25 ఫలించలే, మళ్ళీ 25 ఫలించలే, 75% నష్టపోయాడు. నష్టపోయాడని కన్నీరు పెట్టలేదు, నష్టపోయాడని కృంగిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ జీవితంలో ఇలాగూ నీకు నష్టము జరిగే అనేక సన్నివేశాలు ఎదురై ఉంటాయి. నష్టపోయావని కృంగిపోకు. కృంగిపోయిన వారిని లేవనెత్తు దేవుడును నేను. ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. 75 విత్తనాలు ఫలించకపోయినా 25 విత్తనాలు చల్లాడు, 100 ఫలించింది. ఇదండి దేవునిలో ఎదిగే వారికి. నీవు ఎంత నష్టపోయావో, ఎంత ఇబ్బందులు పడ్డావో, ఎన్ని కష్టాలు పడ్డావో, నీ కష్టాలను తీర్చడానికి దేవుడు నీ ఎదుటనే ఉన్నాడు. నీ కష్టాలను తీర్చడానికి నీ ఎదుట నిలబడి ఉన్నాడు. కారణం ఏంటనగా నీ నష్టము దేవునికి తెలుసు, నీ కష్టము దేవునికి తెలుసు, నీ బాధ దేవునికి తెలుసు, నీ బాకీ దేవునికి తెలుసు, నీ యొక్క సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి నష్టపోయిన స్థానములో నీకు అన్ని సమకూర్చి సంతోషాన్ని ఇచ్చే దేవుడు.